కీలక మలుపులో అగ్రదౌత్యం ప్రధాని అమెరికా పర్యటనపై సర్వత్రా ఆసక్తి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. చాలా ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నారు. 24వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వ్యక్తిగత సమావేశం జరుపుతారు. ఆ తర్వాత క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొంటారు. 25వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. బైడెన్, ఇతర క్వాడ్ దేశాధినేతలతో ఇంతవరకు వర్చువల్ సమావేశాలు జరిపిన మోదీ, ఈసారి వారందరినీ ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడతారు. తాజా పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. బైడెన్, మోదీ ముఖాముఖి సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ గురించి చర్చ జరగవచ్చు. కాబూల్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించిన దరిమిలా అక్కడ చైనా, పాకిస్తాన్, రష్యా, ఇరాన్ నిర్వహించబోయే పాత్రపై అగ్రనేతలు దృష్టి సారిస్తారు. ఆఫ్ఘాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలా లేదా అనేది చర్చిస్తారు. ఆఫ్ఘాన్లో తిష్ట్వేసిన అల్ ఖైదా, ఐఎస్ కెలతో పాటు హక్కానీ గ్రూపు కార్యకలాపాల మీద చర్చ జరుగుతుంది. తాలిబాన్ ప్రభుత్వం మహిళలు, మానవ హక్కులపై జరుపుతున్న దాడులు ప్రముఖంగా ప్రస్తావనకు రావచ్చు. పాకిస్తాన్ సాయంతో తాలిబాన్లను తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చైనా తలపోస్తోంది. ఆ విషయంతో పాటు హిమాలయాల్లో, దక్షిణ చైనా సముద్రంలో ఇతర దేశాల భూభాగాలను, జలాలను గుప్పిట పట్టడానికి డ్రాగన్ అనుసరిస్తున్న విధానాలపైన బైడెన్, మోదీ చర్చించే అవకాశముంది. మరోవైపు, క్వాడ్ సదస్సుకు కొన్ని రోజుల ముందు బ్రిటన్, ఆస్ట్రేలియాలతో కలిసి ఆకస్ అనే కొత్త కూటమిని అమెరికా ప్రకటించింది. సాటి క్వాడ్ సభ్యదేశాలైన భారత్, జపాన్లకు అగ్రరాజ్యం ఇందులో చోటు ఇవ్వకపోవడం రకరకాల ఊహాగానాలకు దారితీస్తోంది. ఆకస్ అనేది ప్రధానంగా రక్షణ కూటమి. దీని కింద అమెరికా నుంచి ఆస్ట్రేలియా అణు జలాంతర్గాములను కొనుగోలు చేస్తుంది. ఇండో-పసిఫిక్ లో పెరుగుతున్న చైనా యుద్ధ నౌకల కార్యకలాపాలను ప్రతిఘటించడానికి ఈ జలాంతర్గాములు ఉపకరిస్తాయి. బైడెన్ కు ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్వాడ్ ను పూర్తిస్థాయి సైనిక కూటమిగా మార్చడానికి ప్రయత్నించినా, భారత్ దానికి సమ్మతించలేదు. దీంతో అమెరికా, ఆకస్ ఏర్పాటుతో ముందుకు సాగింది. దీనిపై చైనా రుసరుసలాడుతుండగా, భారత్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఆకస్ వల్ల అమెరికా, ఆస్ట్రేలియాలతో తన సంబంధాలు ఏమాత్రం బలహీనపడవని, క్వాడ్ ప్రాముఖ్యం తగ్గదని భారత్ ధీమాగా ఉంది. ఏదో ఒక దేశానికి వ్యతిరేకంగా ఇతరులతో జట్టు కట్టకుండా, ఇండో-పసిఫిక్ లో అన్ని దేశాలతో సహకారం నెరపాలన్నది భారత్ విధానం. ఇండో-పసిఫిక్ జలాల్లో అన్ని దేశాల నౌకలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటు ఉండాలని, వివాదాలుంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారతదేశం భావిస్తోంది. క్వాడ్ దేశాధినేతల సమావేశం ఇండో-పసిఫిక్, ఆఫ్ఘనిస్తాన్ సమస్యలను పరిశీలిస్తూనే చైనాపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించవచ్చు. కోవిడ్ మహమ్మారి మూలాలను నిర్ధారించడంపైనా శ్రద్ధ పెడుతుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన క్వాడ్ వర్చువల్ సమావేశంలో పేద దేశాలను కోవిడ్ టీకాలతో ఆదుకునే అంశం చర్చకు వచ్చింది. అమెరికా, జపాన్ నిధులతో భారతదేశంలో పెద్ద ఎత్తున అమెరికన్ టీకాలను ఉత్పత్తి చేసి, ఆస్ట్రేలియా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని పేద దేశాలకు వాటిని సరఫరా చేయాలని నిశ్చయించారు. ఉగ్రవాదంపై ఆందోళన. ఈ నెల 17న జరిగిన షాంఘై సహకార మండలి సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. పోను ఇంతలంతలవుతున్న ఉగ్రవాదం బెడద గురించి ఆయన మాట్లాడారు. ఆఫ్ఘాన్ పరిణామాల దరిమిలా శాంతిభద్రతలకు వాటిల్లే ముప్పు గురించి ప్రస్తావించారు. మధ్యాసియా దేశాలకు ఓడరేవులతో, ఇతరత్రా రవాణా అనుసంధానం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. మధ్యాసియాలో అనుసంధాన ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు ఏ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వానికి భంగం కలగకుండా చూడాలని, పరస్పర సహకారంతో ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని సూచించారు. ఈ అంశాలు తాజా పర్యటనలోనూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. బైడెన్, క్వాడ్ అధినేతలతో సమావేశమైన తర్వాత మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. అక్కడ ఉగ్రవాద ముప్పు గురించి ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. కోవిడ్ వల్ల ప్రపంచానికి ఎదురవుతున్న ఆర్థిక, సామాజిక సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవాలని పిలుపిచ్చే అవకాశమూ ఉంది. మానవాభ్యుదయం కోసం అధునాతన సాంకేతికతలను సమర్థంగా వినియోగించుకోవడంపైన ప్రపంచ దేశాలతో ప్రధాని మోదీ తన ఆలోచనలను పంచుకోవచ్చు. ఐరాసలో,
ముఖ్యంగా భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణలు తీసుకురావాలని ఆయన కోరనున్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు అయిన భారతదేశం కోవిడ్ టీకాలను సాటి దేశాలతో పంచుకొంటోందని, మున్ముందు మరిన్ని టీకాలు సరఫరా చేయబోతోందని ప్రకటించవచ్చు. వాతావరణ మార్పుల నిరోధం, సుస్థిరాభివృద్ధి సాధనకు భారత్ చేస్తున్న కృషిని వివరిస్తారు. అఫ్ఘాన్ పరిణామాలతో దేశ అంతర్గత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, దక్షిణాసియాపై పట్టు సాధించడానికి చైనా అనుసరిస్తున్న వ్యూహాల దృష్ట్యా మోదీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాపై చర్చలు. ముడి పదార్థాలు, పారిశ్రామికోత్పత్తుల రవాణాకు సంబంధించిన సరఫరా గొలుసులను చైనా నుంచి బయటకు తరలించే అంశంపై క్వాడ్ సమావేశం దృష్టి కేంద్రీకరిస్తుంది. కోవిడ్ వల్ల పారిశ్రామికోత్పత్తి, సముద్రం ద్వారా ఎగుమతి దిగుమతులు బాగా దెబ్బతిన్నాయి. దీంతో అన్నింటికీ డ్రాగన్ దిగుమతులపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో మిగిలిన ప్రపంచానికి తెలిసివచ్చింది. ఆ మేరకు చైనా నుంచి ఉత్పత్తి కార్యకలాపాలను వేరే దేశాలకు తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. షింజియాంగ్ లో మైనారిటీలపై చైనా దమననీతి సైతం ఈ సమావేశంలో చర్చకు వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు, ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదాల పట్టు పెరగడం చైనాలో ముస్లిం జనాధిక్య రాష్ట్రమైన షింజియాంగ్ పై విస్తృత ప్రభావం చూపనుంది. ఇది డ్రాగన్ పై ఒత్తిడి పెంచే అంశం. వాతావరణ మార్పులు, కీలక సాంకేతికతల గురించి క్వాడ్ కూలంకషంగా చర్చిస్తుంది. సైబర్ దాడులు, గూఢచర్యాలలో చైనా పాత్రను అడ్డుకొనే విషయాన్ని పరిశీలిస్తుంది. నలభీమ పాకం. పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు, భాగ్యశాలి పుండు వార్తకెక్కు. పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు, భాగ్యశాలి పుండు వార్తకెక్కు. పేదవాని ఇంట. ఆగాగు. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా ఒకే మాట ఎన్నిసార్లు చెబుతావ్? సూటిగా అసలు విషయానికి రా. నువ్వు చెప్పిన పోలిక బాగా అరిగిపోయిందే. కన్నాంబ కాలం నాటి గ్రామ్ ఫోన్ రికార్డుల గురించి ఇప్పుడు ఎవరికి తెలుసు? కొత్తది ఏమైనా ఉంటే చెప్పు. అది నిజమేలే. ఈ కాలం జనానికి ఏదైనా చెప్పాలంటే కొత్తదైనా చెప్పాలి. కొత్తగా అయినా చెప్పాలి. లేకుంటే ఆకట్టుకోవడం కష్టం కదా. ఇప్పుడు దారిలోకొచ్చావ్. ఒక్క విషయం అడుగుతా చెప్పు. మగవాళ్ళు వంట చేయడం ఏమైనా కొత్త విషయమా? అసలు మొదటి నుంచి అది పురుషుల జన్మహక్కే కదా. పురాణాల్లో సైతం రుచుల గురించి చెప్పాలంటే నలభీమ పాకాలే తప్ప, దమయంతీపాకం, ద్రౌపదీపాకం అంటూ వారి భార్యల పాకశాస్త్ర నైపుణ్యం గురించి ఎవరైనా పొగిడారా? వంటొచ్చిన మగాడు అనేది పురుషుడికి ఎంత గొప్ప ధృవపత్రం. ఇప్పుడొచ్చి కొత్తగా ఏం సాధించారని ఆయనకు బ్రహ్మరథం పడుతోంది లోకం. ఎవరి గురించి నువ్వు చెప్పేది? ఇంకెవరు? మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఏదో కరోనా విరాయంలో ఖాళీగా కూర్చోలేక వంట చేశారే అనుకో. అదేదో పెద్ద ఘనకార్యంలా, తనకొక్కడికే ఆ కళ వంటపట్టినట్లు మొగలాయితనం పట్టుబడ్డట్లుగా, ఆ తంతును వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలా? ఏం మాకెవరికీ రాదా? ఆ మాత్రం చాకచక్యం మాకు లేదా? అదేమైనా బ్రహ్మవిద్య? ఆ మాటకొస్తే ఆ విషయంలో నేను గొప్ప ఘనపాటిని అన్న సంగతి నీకు తెలుసుగా. నీకేమిటి? నేను చేయి తిరిగిన వంటవాణ్ణి అని ఈ కాలనీలో పిల్లలతో పాటు అందరూ ఎరుగుదురు. రుచిపచి లేకుండా వండి తగలేస్తోందని మా ఆవిణ్ణి కాపురానికొచ్చిన కొత్తల్లోనే వంటింట్లోంచి తరిమేసి స్వయంగా నవకాయ పిండి వంటలతో గుమ్మెత్తిపోయేలా చేస్తున్నానా లేదా వంటలు? అదేమిటి? మీ ఆవిడ పరమ గయ్యాళి అని, ఆమె నోటికి జడిసి నువ్వు మారుమాటాడకుండా నిత్యం గరిటె తిప్పుడు ఉంటావని అందరూ చెప్పుకొంటారే. అంతేకాదు, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం సైతం నీ వంతేనని. ఆగక్కడికి. వ్యక్తిగతాల్లోకి పోవద్దు. అది కాదు అసలు విషయం. వంటగాడిగా అంత ఘనత వహించిన నాకే ఇసుమంత గుర్తింపు రాలేదు. అలాంటిది గడ్కరీ గారు కరోనా కాలంలో తీరికూర్చుని వంట చేశారట. యూట్యూబ్ లో పెట్టారట. ఇంక చూసుకో. నా సామిరంగా, లక్షలకు లక్షలు వ్యూస్ కురిపించేశారనుకో ఈ జనం. ఆ కామెంట్సు ఏమిటో, ఆ షేరింగ్స్ ఏమిటో. మయసభలో మతిపోయిన దుర్యోధనుడిలా ఉందనుకో నా పరిస్థితి. దానికి తోడు ఈ వంటల ప్రదర్శనలు, ఉపన్యాసాలకుగాను తనకు నెలకు 4 లక్షల రూపాయల రాయల్టీ ముడుతోందని మంత్రివర్యులే స్వయంగా చెప్పుకొన్నారు. ఉపన్యాసాలంటే మన వల్ల కాదు కానీ, వంటల్లో మరి నా సీనియారిటీ, నా హస్తవాసి సమస్తం బుగ్గిపాలేనా? ఆహా, ఇది న్యాయమేనా అని అడుగుతున్నా. నువ్వు బావిలో కప్పలా ఇంట్లోనే కూర్చుంటే అంతే మరి. నీ పాకవిద్యా ప్రావీణ్యాన్ని బహిరంగంగా ప్రదర్శించు.
వీడియోలతో విజృంభించు. యూట్యూబ్లో గుప్పించు. జనాన్ని మెప్పించు. లే అర్జునా. గరిట చేత ధరించు. గడ్కరీ సరసన స్థానం సాధించు. లక్షలు గడించు. ప్రియా వారియర్ ను చూసి నేర్చుకో. ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రి ఆమె తారాపథంలోకి ఎలా దూసుకెళ్ళిందో గుర్తు చేసుకో. డుగ్గుడుగ్గు బుల్లెట్ పాటతో ఓ కొత్త పెళ్లి కూతురు ఎంత పబ్లిసిటీ చేజిక్కించుకుందో గ్రహించు. యూట్యూబ్ అనేది అక్షయపాత్ర. తవ్వుకున్న వాడికి తవ్వుకొన్నంత నిధి. వంట పాతదే. వంటిల్లు కొత్తది. వడ్డన కొత్తది. అర్థమైందా? ఏడ్చినట్లుంది నీ సలహా. ఈ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకొని కృష్ణుడిలా ఇంత పొడుగు ఉపదేశం చేశావ్. కరోనా కాలంలో కన్నుతెరిచిన ఈ నేతలు, సినీ హీరోల కన్నా ఎంతో ముందే నా వంటకాలను యూట్యూబ్లో అప్లోడ్ చేసేశా. ఇప్పుడిప్పుడే చేయి కాల్చుకుంటున్న ఈ ఔత్సాహికులందరూ మాలాంటి సీనియర్ వంటగాళ్ల ముందు బలాదూర్ అని ఏనాడో నెత్తినోరు మొత్తుకొన్నాను. వంట చేయడమంటే సినిమాల్లో నటించినంత వీచీ కాదని వందలసార్లు చెప్పాను. ఎవడైనా వింటేగా. అన్ని వందల నా వంటకాల్లో ఒక్కదాన్ని ఎవడైనా లైక్ చేస్తే ఒట్టు. షేర్ చేస్తే ఒట్టు. అంతెందుకు? ప్రాణమిత్రుడవైన నీకే వాటి విషయం తెలియలేదంటే నేను ఇంకెవడితో మొరపెట్టుకోవాలి? నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. కాదు కాదు. కొత్తగా చెప్పాలంటున్నావ్ కదా. కాలదోషం పట్టిన కరోనా వ్యాక్సిన్ అయిపోయింది. అందుకే మళ్ళీ చెబుతున్నా. పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు. భాగ్యశాలి పుండు వార్తకెక్కు అని. గిడసబారుతున్న భారతం. మహిళలు పిల్లల్లో పోషకాహార లోపం. పౌరులు ఆరోగ్యవంతంగా ఎదిగితేనే ఏ దేశమైనా ఆర్థికంగా సుసంపన్నమవుతుంది. పోషకాహార లోపం భారత్కు పెను సవాలు విసురుతోంది. ప్రపంచంలో అన్ని రకాల సమస్యలకు పేదరికమే కారణమని, 2030 నాటికల్లా దానికి చరమగీతం పాడాలని పేర్కొంటూ ఐక్యరాజ్య సమితి 2016లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలోనే కరోనా విజృంభించింది. ఫలితంగా పేదలు, సామాన్యుల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. కొలువులు కోల్పోయి, ఆదాయాలు తెగ్గోసుకుపోయి ఎంతో మంది దుర్భర దారిద్ర్యంలోకి జారిపోయారు. పౌష్టికాహారానికి దూరమయ్యారు. చిన్నారులపై ఈ ప్రభావం అత్యధికంగా ఉంది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకొని పౌష్టికాహార ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు సెప్టెంబరు నెలను పోషకాహార మాసంగా పాటించాలని ప్రధాన నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. పేదరికం పడగ నీడలో. భారత్లో 19 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆహార, వ్యవసాయ సంస్థ FAO 2020 నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా మూడో వంతు పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని గతంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. బలవర్ధకమైన ఆహారం అందక 38% చిన్నారులు గిడసబారిపోతున్నారు. 5 ఏళ్లలోపు బాలల్లో 34.7% వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదు. ఎత్తుకు తగిన బరువు లేనివారు 17.3%. పోషకాహారం కరవై దేశంలో ఏటా 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కడుపు నిండా ఆహారం కరవై ఏటా 1 లక్ష మంది బాలలు తనువు చాలిస్తున్నారు. దేశంలో 2020 నవంబరు నాటికి 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు బాలలు 9,27,606 మంది తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ సంఖ్య 11,210, తెలంగాణలో 9,045గా నమోదైంది. దేశంలోని 11 నుండి 14 సంవత్సరాలలోపు బాలికల్లో 43% రక్తహీనతతో బాధపడుతున్నట్లు 4వ దఫా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు బాలికల్లో 36% పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 15 నుండి 49 ఏళ్ల వయసు మహిళల్లో 51.4% రక్తహీనతతో కునారిల్లుతున్నారు. తల్లుల్లో పోషకాహార లోపం వల్లే పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. గతేడాది దేశంలో పేదరికం 7.9% మేర తగ్గుతుందని తొలుత అంచనా వేశారు. కరోనా కారణంగా పరిస్థితి తారుమారైంది. మహమ్మారి రెండో దశ ప్రారంభమైన తర్వాత భారత్లో దాదాపు 23 కోట్ల మంది దారిద్ర్యంలోకి జారిపోయినట్లు అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయ అధ్యయనం వెల్లడించింది. శ్రమజీవుల ఆదాయం గతంలో కంటే సగటున 17% తగ్గిపోయిందని వెల్లడించింది. ఉపాధి, ఉద్యోగావకాశాలు కుంగి, పేదరికం పెరుగుతున్న కారణంగా లక్షల మంది పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు.
అధికారిక గణాంకాల ప్రకారం దేశంలోని సుమారు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాల ద్వారా దాదాపు 11.41 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వాటి ద్వారా బాలలు, కిషోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు పాలు, కోడిగుడ్లు, ఇతర పోషక విలువలున్న ఆహారాన్ని పక్కాగా అందించాలి. ప్రభుత్వాల చొరవే కీలకం. పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది నాటికి పిల్లల్లో ఎదుగుదల లోపాలను 6%, బాలికలు కిషోర బాలికలు బాలింతల్లో రక్తహీనతను 9% తగ్గించాలని కేంద్రం లక్షించింది. ఇంటింటికి వెళ్లి అవసరమైన వారికి పోషకాహారాన్ని అందిస్తేనే ఈ లక్ష్యం నెరవేరుతుంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, మహిళలను గుర్తించాలని, వారి ఆరోగ్యాన్ని పోషణ్ ట్రాకర్ యాప్ సాయంతో పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు రాజకీయపరమైన పంతాలకు పోకుండా పోషకాహార లోపం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా 11.35 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద 9.17 కోట్ల మంది విద్యార్థులకు పోషకాహారం అందేది. కరోనా కారణంగా బడులు మూతపడటంతో వారంతా పౌష్టికాహారానికి దూరమయ్యారు. ప్రస్తుతం విద్యాసంస్థలు తెరచుకున్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి. బడికి దూరమైన పిల్లలను మళ్లీ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు రాగిజావా, పల్లీ పట్టీలు అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోరుముద్ద పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు రేషన్ సరకులను క్రమం తప్పకుండా అందించాలి. అప్పుడే పోషకాహార లోపాలను అధిగమించడానికి వీలవుతుంది. ఈ ఆదాయంతో రైతు బతికేదెలా? రైతు జన సముద్ధరణ కోసమంటూ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పథకాలు, సాగుదారుల ఆదాయం రెండింతలు చేయడమే లక్ష్యమంటూ జాతీయ స్థాయిలో అమాత్యుల ప్రతిజ్ఞలు మోతెక్కుతున్నాయి. వాస్తవంలో రైతు దుస్థితి ఏమిటో తాజాగా వెలుగుచూసిన జాతీయ నమూనా సర్వే వివరాలు కళ్లకు కడుతున్నాయి. రోజుకూలీ చేసి పొట్ట పోసుకునేవారికి గ్రామాల్లోనైతే ₹300 - 500 వరకు, నగరాల్లో ₹600 - 700 దాకా లభిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చాటుతున్నాయి. అదే హెక్టారు భూమి కలిగిన రైతు కుటుంబానికి రోజుకు సగటున దక్కుతున్న రాబడి ₹224. సర్కారీ కార్యాలయాల్లో చిరుద్యోగులు సైతం నెలకు ₹20,000 కనీసాదాయం పొందుతుండగా, ఇంట్లోని వారందరూ రెక్కలు ముక్కలు చేసుకునే రైతు కుటుంబ నెలవారీ సగటు రాబడి ₹6,951గా నమోదు కావడం దిగ్భ్రాంతపరచేదే. ఈ అరకొర సంపాదన, పోనుపోను ఇంతలంతలవుతున్న సేద్య వ్యయాల కారణంగా రైతాంగంలో అత్యధికులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఏపీలో 93.2%, తెలంగాణలో 91.7% కర్షక కుటుంబాలది అదే దీనావస్థ. క్షేత్రస్థాయి స్థితిగతుల్ని సరిగ్గా పట్టించుకోకుండా పాలక శ్రేణులు వండివారుస్తున్న అరకొర పథకాలేవీ రైతన్నకు జీవన భద్రత కల్పించలేకపోతున్నాయి. జాతీయ రైతు ప్రణాళిక తక్షణావసరమన్న డాక్టర్ స్వామినాథన్ మేలిమి సిఫార్సుల స్ఫూర్తి నేటికీ నిలువునా నీరోడుతోంది. భూమి విలువను, వాస్తవిక సేద్య వ్యయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రకటిస్తున్న కంటితుడుపు మద్దతు ధర అన్నదాతకు కొరగానిదవుతోంది. విత్తు దశ నుంచి విక్రయించే వరకు అడుగడుగునా ఎన్నో కడగండ్ల పాలబడుతున్న రైతుకు సంపూర్ణ బీమా రక్షణ ఎండమావినే తలపిస్తోంది. పర్యవసానంగా 130 కోట్ల జనాభాకు ఆహారం పండిస్తున్న శ్రమజీవి బతుకు చిత్రం అనునిత్యం ఛిద్రమవుతూనే ఉంది. భిన్న కారణాలతో పంట నష్టపోయిన వారే కాదు, రాబట్టిన దిగుబడుల్ని విక్రయిస్తున్న రైతులు తీవ్రంగా ఆక్రోశించే దుస్థితి ఎందుకు దాపురిస్తోంది? సాగుకు అవసరమైన దినుసుల్ని చిల్లర ధరకు కొనుగోలు చేస్తున్న కర్షకులు సేద్య ఉత్పత్తుల్ని టోకు ధరకు విక్రయించాల్సి రావడం, కష్టార్జితాన్ని తెగనమ్ముకోవడం కాక మరేమిటి? కోత ఖర్చులు రావన్న వేదనతో పండించిన పంటనంతా రోడ్డు పక్కన పారబోస్తున్న రైతులకు ఆ గర్భశోకం ఇంకెన్నాళ్లు? దేశవ్యాప్తంగా రమారమి 16 కోట్ల హెక్టార్ల సేద్య యోగ్య భూములు, తగినన్ని జలవనరులు కలిగిన గడ్డ మీద ఎక్కడా ఏ పంటా వృథా కారాదంటే వ్యవసాయోత్పత్తుల పరిశ్రమల్ని విరివిగా నెలకొల్పాలి.
సుక్షేత్రాల్లో గరిష్ఠ పంట దిగుబడుల సాధనను లక్షించి శాస్త్రీయ పంటల ప్రణాళికను తీర్చిదిద్దాలి. వేర్వేరు వాతావరణ జోన్లు కలిగిన భారత్ లో ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఏమేమి పంటల్ని సాగు చేయాలో, దేశీయావసరాలతో పాటు విదేశీ ఎగుమతుల నిమిత్తం అంచెలవారీ వ్యూహాలు ఎలా పదునుతేలాలో జాతీయ పంటల ప్రణాళికలో అంతర్భాగం కావాలి. దాన్ని సమర్థంగా పట్టాలకు ఎక్కించడంలో దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలన్నీ క్రియాశీల పాత్ర పోషించేలా వ్యవస్థాగతంగా సాకల్య ప్రక్షాళన చురుకందుకోవాలి. వ్యవసాయ భారతావని ముఖచిత్రాన్ని మార్చేసే బృహత్తర బాధ్యతను నిభాయించే ప్రత్యేక యంత్రాంగాన్ని అవతరింపజేయాలి. ఏ దశలోనూ రైతులు ఇక్కట్ల బారిన పడకుండా కాచుకునే నిమిత్తం ప్రభుత్వం భూరి కేటాయింపులు చేయడం అత్యంత కీలకం. తాము పండించిన దానికి గిట్టుబాటు లభిస్తుందన్న ధీమా అన్నదాతల్లో పాదుకోవాలి. అప్పులు నష్టాలు కాలసర్పాల్లా కాళ్లకు చుట్టుకొని గత్యంతరం లేని స్థితిలో ఆత్మహత్యలకు తెగబడాల్సిన దురవస్థ మరే రైతుకు దాపురించకుండా ప్రభుత్వాలు కాచుకోవాలి. అలా చేస్తేనే జాతిజనుల ఆహారావసరాలు తీరుస్తున్న నేలతల్లి ముద్దుబిడ్డల పట్ల కనీస బాధ్యతను నిర్వర్తించినట్లవుతుంది.